హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏడీ సైన్స్ స్టడీ. ఈరోజు వీడియోలో టెట్కు మరియు డిఎస్కి సంబంధించినటువంటి 6th క్లాస్ తెలుగులో ఉన్నటువంటి లెసన్స్, వాటి యొక్క రచయితలు, వారి యొక్క రచనల గురించి తెలుసుకుందాం. ఫస్ట్ లెసన్ అభినందన. ఇది గేయం అన్నమాట. దీని యొక్క రచయిత శేషం లక్ష్మీనారాయణాచార్య. రచనలు పద్య, గేయ, వచన కవితలు. ఇతను ఒక పత్రిక ఉంది, స్రవంతి పత్రిక. నెక్స్ట్ స్నేహబంధం. ఇది కథా ప్రక్రియ. దీని యొక్క రచయిత చిన్నయ్య సూరి. థర్డ్ లెసన్ వర్షం. ఇది పద్యం. దీని యొక్క రచయిత పల్లా దుర్గయ్య. ఇతని యొక్క రచనలు పాలవెల్లి, గంగిరెద్దు. నంది తిమ్మన్న రాసిన పారిజాతాపహరణంపై పరిశోధన చేశాడు పల్లా దుర్గయ్య. నెక్స్ట్ లేఖ. ఇది రచన ప్రక్రియ. నెక్స్ట్ పోతన బాల్యం. పద్యం అండి. వనమామలే వరదాచార్యులు. ఇతని యొక్క బిరుదులు అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి. ఇతని యొక్క రచనలు పోతన చరిత్రము, మణిమాల, సూక్తి, వైజయంతి, జయధ్వజం, వ్యాసవాణి, రైతు బిడ్డ, కూలిపోయే కొమ్మ. నెక్స్ట్ ఉడుత సాయం. ఇది ద్విపద. దీని రచయిత గోనబుద్ధారెడ్డి. ఇతని యొక్క రచనలు రంగనాథ రామాయణం. నెక్స్ట్ లెసన్ చెరువు. ఇది స్వాగతం. చీమల బారు. ఇది వచన కవిత. దీని యొక్క రచయిత పొట్లపల్లి రామారావు. ఇతని యొక్క రచనలు ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు, పగ, మహత్కాంక్ష, జీవితం, జైలు. నెక్స్ట్ లెసన్ బాలనాగమ్మ. ఇది ఒక జానపద కథ. నెక్స్ట్ లెసన్ పల్లెటూరి పిల్లగాడ. ఇది ఒక పాట. దీని యొక్క రచయిత సుద్దాల హనుమంతు. ఇతని యొక్క రచనలు చైతన్య గీతాలు, బుర్రకథ, గొల్లసుద్దలు, పిట్టల దొర, యక్షగానం. నెక్స్ట్ లెసన్ కాపాడుకుందాం. ఇది ఒక సంభాషణ.